ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/8/2025 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళ పక్షము, చతుర్థి ఉదయం 6:35 వరకు ఉండి తదుపరి పంచమి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:23 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:31 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:46 వరకు అనగా మధ్యాహ్నం. వర్జము రాత్రి 9:48 నుంచి 11:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి ధనము అప్పుగా ఇవ్వకూడదు. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టము. రైతన్నలకి కష్టకాలం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బంది. మత్స్యకారులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం. చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలం. అనవసర ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు. పనికి మాలిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వేళ్లతో ఎట్టివల స్నేహం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకండి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 12:05 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగము. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ లాభాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి. సినిమా రంగంలో లాభాలు. విద్యాపరమైన అభివృద్ధి. కొత్త వ్యక్తులతో పరిచయం. నూతన వ్యాపార ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో కూడా లాభము. రాజకీయ రంగంలో అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాలాభం. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం. విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని పొందుకునే శుభయోగం. సువర్ణ
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన నుండి ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి ప్రయాణ లాభాలు, తప్పకుండా మీకు రుణ విమోచనం పొందుకునేటువంటి శుభ సమయం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రైతన్నలకి పంట పండే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా కొనుగోలు చేయవచ్చును. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనంద శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, మంచి మాట తీరు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖ జీవనం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభము, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకు కూడా పంట లాభం, స్వదేశంలో విదేశాల్లో మంచి ఆర్థిక పరిణ అభివృద్ధి, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్ర లాభం. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విందు వినోదాలలో పాల్పంచిన అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, సుఖజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ముఖ్యంగా ఈరోజు మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, శుభకరమైనటువంటి మంగళ కార్యాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగము, విద్యా పరిపూర్ణ బాగా ఉంటుంది. అంటే అన్ని రకాల విద్యల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, కష్టము, నష్టము, తొందరపాటుతనము, అతి ఆత్మస్థైర్యం నష్టాన్ని కలిగించడం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బంది కలిగించడం, ప్రాంగణ నియామకాల్లో కానీ లేదా ఉద్యోగ నియామక సంబంధ సందర్భంలో కానీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు, దురుసు ప్రవర్తన, మద్యపాన సేవనము, పెద్దవాళ్ళని ఎదిరించడము మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో తొలగించే అవకాశాలు, లంచాలు పుచ్చుకున్నారా ఉద్యోగం పోగొట్టుకోవడం ఖాయము, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, అలాగే సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి,
నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు, మత్స్యకారులకు ఇబ్బంది, సముద్రంలోకి చేపల వేటకి వెళ్లకూడదు, రొయ్యలు, చేపల చెల్లె వారికి నష్టాలు, రైతన్నలు కూడా కష్టకాలం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యవస్థలు మూతపడే అవకాశం కనపడుతోంది. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడే నష్టం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు కూడా అనుత్తీర్ణులే అవకాశం. జన్మ జాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోవడం మంచిది. విదేశాల్లో విద్యా సంబంధమైనటువంటి ప్రయాణప్పుడు తప్పకుండా మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. అనవసర వ్యక్తులతో స్నేహ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టంగా కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చదవండి. అనుకూలమైన శుభ ఫలితాలు. రాహుగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:46 నుంచి 9:57 వరకు, తిరిగి సాయంకాలం 5:18 నుంచి 6:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఎవరికైనా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఆనంద యోగము, అదృష్ట యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు, వీసా సంబంధ సౌలభ్యాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబపరమైన అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని పంచుకునేటువంటి అవకాశాలు, సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభకరమైన రోజుగా చెప్పవచ్చు. 4, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగమే, పట్టిందల్లా బంగారమే, ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలకు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, స్వదేశంలో, విదేశాల్లో మంచి విద్యా సంపన్నత, అనుకున్న చోటికి ప్రయాణ లాభం, విద్యా సంపన్నత పొందుకునే అవకాశం, ధన, కనక, వస్తు, వాహన అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, తప్పకుండా మంచి నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబపరమైన అభివృద్ధి, విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ శుభయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా
చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి అనుకూలవంతమైన స్థితి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చును, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఆపరేటర్లు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నిపుణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకి అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఇది చాలా మంచి ప్రశాంతమైన సుఖ జీవనంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలవంతమైన శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి మంచి లాభాలు, పూలు పళ్ళు కూరగాయల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభాన్ని పొందుకోవచ్చు. ఏదైనా శస్త్రచికిత్స అవసరం ఉంటే తప్పకుండా ఈ రోజు చేయించుకోవచ్చును. తప్పకుండా అందులోంచి మీరు ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అవుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, అనుకూలత, ఆనందయోగం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే కనబడుతోంది. చాలా చక్కటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఈ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి బాగా ఉంది, కొత్త కాంట్రాక్టులు కూడా పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాక్చాతుర్యంతో అన్ని పనులు పూర్తి చేసుకోగల అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను
మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ఆర్థిక, ఆనందకర, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన సంబంధాలలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం ఈరోజు మీకు చాలా అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, చాలా మంచి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపన అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగము. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా పరిపూర్ణత, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవ. సినిమా రంగంలో మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి. ఇదంతా మీకు చాలా మంచి అదృష్టాది శుభయోగంగా చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.